అందరికీ నమస్కారం. కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు 'నిధి'. రచన వెంకటేష్ గారు. ఈ నవల ఒక సోషియో ఫ్యాంటసీ నవల. చంద్రశేఖరుడు అనే రాజు నిక్షిప్తం చేసిన నిధిని ప్రస్తుత కాలంలో ఎలా కనిపెడతారు, ఎలా బయటికి తీసుకొస్తారు అనేది ఈ కథ ఎంతో ఉత్కంఠతో సాగుతుంది. మరి ఈ నవల్లోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? ఆదిమ సమాజంలో ఏ పూట తిండి ఆ పూటే వేటాడుకుని తినే రోజుల్లో మనిషికి ఏ గొడవ లేదు. జనాభా పెరిగే కొద్దీ, మనుషుల్లో తెలివితేటలు పెరిగే కొద్దీ నాయకత్వపు లక్షణాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి మనిషి ప్రారంధం మొదలైంది. కాస్త తెలివితేటలు, మరింత ధైర్యం ఉన్నవాడు నాయకుడై నడిపించేవాళ్ళు ఏ గొడవ లేదు. అలాంటి నాయకుల్లో మూర్ఖత్వం ఉంటేనే వచ్చేది చిక్కు. వాడు పులిని చంపమంటే పులినే చంపాలి, పిల్లిని చంపమంటే పిల్లినే చంపాలి. అంతేగాని వేటాడేవాడి ఇష్టాయిష్టాలతో ఏమాత్రం సంబంధం ఉండదు. తర్వాత రాచరికం వచ్చింది. వేలాది లక్షలాది జనాభాకి ఒక్కడే అధినాయకుడు. అంతమంది జాతకము ఆ ఒక్కడి మీదే ఆధారపడి ఉండేది. వాడు మంచివాడైతే పర్వాలేదు, ఒకవేళ కనుక మూర్ఖుడైతే చిక్కు. వాడి కఠినమైన వాడైతే చిక్కు. వాడు వ్యసన లోలుడైతే చిక్కు. వాడు పరమత సహనం లేని వాడైతే చిక్కు. ఆఖరికి వాడు ఏమీ తెలియని అమాయక చక్రవర్తి అయినా కూడా ప్రజలకి చిక్కే. రాజరికం రోజుల్లో కొందరు తెలివైన వాళ్ళు రాజు చుట్టూ చేరి ఏ పని చెయ్యక్కర్లేకుండా, కష్టపడనక్కర్లేకుండా హాయిగా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ బతికేయొచ్చని గ్రహించి అతడి వద్దకు చేరారు. అలాంటి ఎవడో ఒకడి వల్ల రాజు దైవాంశ సంభూతుడు అనబడ్డాడు. రాజు నమ్మాడు. ప్రజలకి నమ్మక తప్పలేదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దూతగా తమ రాజ్యాన్ని పాలిస్తున్నాడన్న భ్రమలో రాజు ఉండేవాడు. అదే నమ్మకంతో ప్రజలు కూడా ఉండేవారు. అప్పటి నుంచి రాజు ఏం చేసినా ప్రజలు పడుండేవారు, ఎదురు చెప్పేవారే కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవడైనా ఎదురు తిరిగితే రాజు ఊరుకునేవాడు కాదు. రాజు ఎలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా తమ రాతి ఇంతే అని సరిపెట్టుకునేవారు ప్రజలు. అలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి మనిషి తమ జీవితంలో కొన్ని వందల సార్లు అలా అనుకునే విధంగా చేసేవాడు చంద్రశేఖర మహారాజు. మధురా నగరం కోసల రాజ్యం యొక్క రాజధాని నగరం. ఎత్తైన బురుజులు గల కోటతో, కనువిందు చేసే ఉద్యాన వనాలతో, అందమైన ఇళ్లతో, వర్తక వాణిజ్యాలతో అలరారుతున్న నగరం. దాని విలాసమంతా చంద్రశేఖరుడి కోటలోనే ఉంది. విశాలమైన ప్రదేశంలో ఎంతో విలాసంగా నిర్మించబడింది ఆ కోట. చంద్రశేఖరుడు విలాస పురుషుడు. పట్టమహిషి చంద్రమతి దేవి కూడా అతనికి తగినదే. ఇక అతని అంతఃపురంలోని వందల మంది యుద్ధాల్లో గెలిచి తీసుకురాబడిన స్త్రీలు. అతడు వలచి అంతఃపురానికి పిలిపించబడిన స్త్రీలు. అతడి బంధుమిత్రులు, రాణి బంధుమిత్రులు, రాజు అంతరంగికులైన పరివారము, రాజోద్యోగులు. వారికి రాజ ఆశీస్సులు ఉండడంతో అందరూ విలాసంగానే గడుపుతూ ఉంటారు. వాళ్ళ ఖర్చులు, ఆడంబరాల గురించి, వైభవం గురించి దేశ దేశాల్లో గొప్పగా కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగని కోసల రాజ్యం అంటే సహజ సంపదలతో తులతూగే రాజ్యమేమీ కాదు. అక్కడ ప్రజలు నిత్యం రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉంటారు. మరి రాజుకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేస్తే వస్తుంది. ఎక్కడైనా, ఏ వ్యవస్థలోనైనా, ఎలాంటి సమాజంలోనైనా దోపిడీకి గురయ్యేది సామాన్యుడే. ఆ రాజ్యం కొల్లగొట్టడానికి రకరకాల మార్గాలు, మాధ్యమాలు ఉంటాయి. ఆ రాజ్యంలోని మాధ్యమం వరహాలు. ఎండనక వాననక కష్టపడి కష్టానికి వరహాల రూపంలో ఖరీదు కడతారు. వారు తినడానికి తిండి, ఉండడానికి, కట్టుకోవడానికి, ఇతర అవసరాలకి పెట్టే ఖర్చు మాత్రం ఎప్పుడూ ఎక్కువ ఉండేలా చూస్తారు. ఆయా వస్తువుల మీద పన్నులు వసూలు చేసి రాజులు, అధికారులు, మేధావులు జల్సాలు చేస్తూ ఉంటే అన్నిటికీ మూలాధారమైన వాడు మాత్రం నిత్యం ఎర్రటి ఎండలో శ్రమ పడుతూ ఉంటాడు. 6 కాలాలు కష్టపడి ప్రపంచానికి ఇంత తిండి పెట్టే రైతు పరిస్థితి అంతే.
అతడి కుటుంబానికి సరిపడా పండించుకోవడానికి అతడు ఎక్కువగా కష్టపడనక్కర్లేదు. కానీ ఇతరుల అవసరాల కోసం ఆ పంటని అమ్ముకోవడానికి ఎక్కువ పండించాలి, ఎక్కువ కష్టపడాలి. ఎంత చేసినా తన కష్టానికి వచ్చే ధర కన్నా తాను కొనవలసిన ఇతర వస్తువుల ధరలే ఎక్కువ కావడం వల్ల రైతెప్పుడు నిత్యకూలిగానే ఉండిపోతాడు. సరే, ఇంతమంది కష్టాలన్నీ పన్నుల రూపంలో వసూలు చేసిన రాజేం చేస్తున్నాడు? ఆ ధనం మొత్తం పట్టుకెళ్ళి విదేశాలకి దారపోస్తున్నాడు. చంద్రశేఖరుడికి ఉన్న సర్వ వ్యసనాలకి తోడు మరొక ముఖ్యమైన వ్యసనం ఒకటి ఉంది. అది అతి విలువైన మాణిక్య మాల మీద మోజు. అప్పటికే అతడి వద్ద అతి ముఖ్యమైన పచ్చలు, వజ్రాలు, లెక్కలేనంత బంగారం, ఎక్కడ ఏ జాతి రాయి ఉందని తెలిసినా వెంటనే కొనేస్తాడు. అతడు కూర్చున్న సింహాసనం నిండా, అతడి కిరీటం నిండా, అతడి కరవాలం పిడి నిండా, అంతఃపురంలోని సేన మందిరం నిండా, పట్టమనిషి ఇతర స్త్రీల ఒంటి నిండా ఎక్కడ చూసినా విలువైన రాళ్ళు, రత్నాలే. ఆఖరికి అతడు చేరదీసిన వేశ్య అలకనంద ఒంటి నిండా, ఇంటి నిండా కూడా పచ్చల వజ్రాల దగదగలే. ఓ సాయంత్రం వేళ సౌగంధీపురం పట్టణానికి వ్యాహ్యాళ్ళకి వెళ్ళినప్పుడు చూశాడు ఆమెను మహారాజు. ఆమె రూపం, ఆమె మాట, ఆమె ఒంటి విరుపు మెరుపు అతన్ని ఆకర్షణలో పడేస్తే ఆమె తన జానతనంతో అతన్ని కట్టిపడేసింది. అందులోనూ పుట్టింది వేశ్యకులంలోనేమో శృంగారంలో అతి అపర రతీదేవే. చాలామంది వేశ్యలు మగవాళ్ల బలహీనతల మీద ఆడుకుంటారు. ఆమె మాత్రం ఆ బలహీనతలని తృప్తిపరిచి తనకి కావాల్సింది సాధిస్తుంది. ఆ రోజు చంద్రశేఖరుడు వచ్చేసరికి ఆమె స్నానం మాత్రం చేసి ఏ అలంకరణ లేకుండా అతడి గురించి ఎదురుచూస్తున్న భంగిమలో కూర్చునుంది. ఆమెని చూసిన చంద్రశేఖరుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు నిండైన అలంకరణతో ఉండేది, ఇప్పుడేమిటి ఇలా? రోజూ చూసే కళ్ళకు ఆశ్చర్యంగా ఉంది, కానీ నిజానికి ఆమె సహజ సౌందర్యం వెలుగులేనుతో కనిపిస్తోంది ఇప్పుడే. ఇదేమి అలక అన్నాడు. చతురులే కానీ రోజు పెట్టుకునే నగలే పెట్టుకొని విసుగొస్తోంది నాకు. మీకు మాత్రం రోజు నన్ను అదే అవతారంలో చూసి చూసి విసుగు రావడం లేదు అని అడిగింది అలకనంద. నిన్ను చూస్తే విసుగా? మన్మథ మన్మథ, రామరామ బదులుగా అది బాగుంది. ఏమో బాబు, నాకు మాత్రం విసుగ్గానే ఉంది. మళ్ళీ మీరేమైనా కొత్త నగలు చేయించే వరకు నేను నగలే ధరించను. అయితే నీదాకా వచ్చిందా ఆ వార్త? ఏ వార్త ప్రభు? అమాయకంగా ముఖం పెట్టింది. కానీ ఆమెకి ముందే తెలుసు ఆ వార్త. వేల సంఖ్యలో పచ్చల్ని, వజ్రాల్ని, నీలాల్ని, ఇతర జాతి వజ్రాల్ని, రాళ్లని తీసుకుని విదేశీయుడొకడు రాజును కలిశాడని, అతడికి అంతఃపురంలోనే బస ఏర్పాటు చేశారని, 25 లక్షల పైచిలుకు వరహాల విలువైన వాటిని కొనడానికి రాజు ఉత్సాహంగా ఉన్నాడని. అయినా రాజు మళ్ళీ చెప్పాడు అదంతా. అయ్యమ్మో, నాకు నిజంగానే అవేమీ తెలియదు. ఎప్పుడూ ఒకేలా ఉండడం ఎందుకని ఇవాళ మామూలుగా ఉన్నాను. ఏదో వేళాకోళంగా అలా అన్నాను. కానీ నిజానికి నాకు నగల మీద మోజు ఏనాడూ లేదు అంది అలకనంద విపరీతంగా నొచ్చుకుంటున్నట్టు నటిస్తూ. ఆ వెంటనే అతడి ఆలోచనల్లో మరల్చడానికి ఎద మీద ఆచ్ఛాదనాన్ని తొలగించింది. మబ్బు అడ్డు తొలగ్గానే ఆమె అందమైన వక్ష సంపద అతనికి అచ్చెరువు కలిగించింది. నిజమేనా? భ్రమ అన్నట్టు తాకి చూశాడు. నిజమే. అతడు అపనమ్మకంగా తాకుతుంటే ఆమె తీగలా సాగుతోంది. అతడు ఆమె నునుపైన మెడ మీద ముద్దాడినప్పుడు, నడుము ముడత మీద సుతారంగా నొక్కి వదిలినప్పుడు ఓపలేనట్టు శబ్దాలు చేసింది. చిన్నగా వణుకుతూ అతడిని గట్టిగా హత్తుకుని వీపు మీద నఖక్షతం చేసింది. అతడు మరింత రెచ్చిపోయినప్పుడు అతని మెడ మీద దంతక్షతం చేసింది. యుగాలు క్షణాల్లాగా గడిచే క్షణంలో అతడి చేతుల్లో సోలిపోయి పతాక సన్నివేశంలో హా అన్న తృప్తి, నిట్టూర్పు కలిసిన శబ్దాన్ని విడిచి ఆమెని సంతృప్తి చెందేలాగా చేశాను అన్న గర్వంలో అతన్ని ముంచింది. ఆమెలో ఉన్న ప్రత్యేకత అదే. అతడు అసలు సిసలైన మగాడు అన్నట్టు ప్రతి సమాగమనంలోనూ ప్రవర్తిస్తోంది. అతడికి అన్ని రకాలుగానూ సహకరిస్తుంది. దాంతో ఆమెను విడిచి ఒక్క క్షణం ఉండలేని స్థితికి చంద్రశేఖరుడు ఏనాడో చేరుకున్నాడు. తృప్తిగా
ఒకరి పక్కన ఒకరు పడుకున్నప్పుడు అతడి ఛాతీ మీద చెయ్యేసి, ఇంతకీ ఇప్పుడు అంత సొమ్ము ఎలా తెస్తారు అని అడిగింది అలకనంద. అదే ప్రస్తుతం మా ఆలోచన. ఖజానా అంతా ఖాళీ చేసినా ఇంకా లోటు ఉండిపోతోంది అన్నాడు. కొత్తగా ఏమైనా పన్నులు వేస్తే? అదే మేము అనుకుంటున్నాం, కానీ ఇంకా ఏ పన్నులు వేయాలో అర్థం కావడం లేదు అన్నాడు రాజు. ఆమె చెయ్యి అతడి గడ్డం మీదకు వెళ్ళింది. గడ్డాల మీద వెయ్యండి, గడ్డం గీయించుకుంటే ఒక పన్ను, పెంచుకుంటే ఒక పన్ను అంది. సహబాష్, బేషైన ఆలోచన, అలాగే చేస్తాం. ఇంత మంచి ఆలోచన మీకు చెప్పాను కదా. ఆ మణుల్లో నాకు కొన్ని. ఆగింది అలకనంద. అతడేమీ మాట్లాడలేదు. ఏదో సంశయంలో ఉన్నాడు. నిజానికి ఆ మొత్తం రత్నాలతో అంతఃపురంలో ఒక గదికి తాపడం చేయించుకోవాలని అతడి ఆలోచన. అందులో ఎవరికి ఏమీ ఇవ్వడం ఇష్టం లేదు. కానీ ఆమె ఊరుకునే రకం కాదు. చెంప మీద ఉన్న చెయ్యి ఛాతీ మీద నుంచి పాకి మొలకి ఉన్న పట్టు వస్త్రాన్ని లాగింది. ఆమె ఎప్పుడు నగ్నంగా మారిందో మరి. మనిషి మొత్తం అతడి మీదకి పాకింది. శరీరం అణువణువున తెలుస్తున్న మెత్తని స్పర్శ. నాకేమీ ఇవ్వరు అంటోంది ఆమె గోముగా. అన్నాడు. అది అంగీకారమో మూలుగో అతడికే అర్థం కాలేదు, ఆమెకే అర్థం కాలేదు. ఇద్దరూ అంగీకారం అనే అర్థాన్ని తీసుకున్నారు. అది ఏమిటి అనే ఆలోచనకి ఇంకా అక్కడ తావలేదు. మనసులు వేరే పనుల మీద నిమగ్నమై ఉన్నాయి. గెడ్డాల మీద, శుభకార్యాల మీద పన్నులు వేసి ఆ సంపద చేజిక్కించుకున్న తర్వాత కోసల రాజ్యం మీద చాలామంది కన్నుబడింది. మొత్తం సంపదని అంతఃపురంలో అత్యంత భద్రంగా దాచి కట్టుదిట్టమైన కాపలా పెట్టిన చంద్రశేఖరుడికి లోపల భయంగానే ఉంది. ఒకవైపు అలకనంద పోరు, మరొక వైపు పట్టమనిషి పట్టుదల, మరోవైపు ఇతర స్త్రీల అలకలు, మంత్రిగారి బావమరిదిల విన్నపాలు, కొత్తగా తన మీద కావ్యాలు అల్లిన కవుల కోరిక నిండిన చూపులు, సభకి వెల్లువలా వస్తున్న పండితులు. ఇవన్నీ కాక కోసల రాజ్యం మీద యుద్ధానికి కొన్ని దేశాల రాజులు సంసిద్ధమవుతున్నారన్న వార్తలు మోసుకొస్తున్న వేగులు. ఒకవేళ నిజంగా యుద్ధం అంటూ వస్తే శత్రురాజుకి సహకరించి అపరూపమైన సంపదని చేజిక్కించుకోవాలనుకునే కుటిల వ్యూహంతో తమ రాజ్య సైనికాధ్యక్షుడు ఉన్నాడన్న గూఢచారుల నివేదికలు, ఎవరికి ఏమీ ఇవ్వలేనన్న అలకలు, ఎవ్వరికి ఏమీ ఇవ్వలేదన్న అలకలు కోపాలుగా మారి ఎంతోమంది తనకి వ్యతిరేకంగానే ఏమైనా చెయ్యొచ్చు. ఆ ఆలోచన రాగానే భయంతో వణికిపోయాడు. ఎవ్వరి సహకారం లేకపోతే తను ఒట్టి పిరికి మనిషి అని, తన సంపద, తన మనుషులు, తన సైన్యము అంతా మిథ్యే అని ఎరుక కలిగించేసరికి ఒక రకమైన విరక్తి ఆవహించింది ఆయనని. ఆ రోజు నుంచి అంతఃపురం విడిచి బయటికి రాలేదు. ఒక్కడు కూర్చుని రోజుల తరబడి ఆలోచించాడు. ఆలోచించగా అతడికి ఒక పథకం తట్టింది. అందరి ఎత్తుల కన్నా పై ఎత్తు వేసి అందరినీ చిత్తు చేసి ముచ్చటపడి సాధించుకున్న సంపదని ఎవరి పాలు చేయకుండా సొంతం చేసుకోవాలనే పంతంతో ఆ పథకాన్ని రూపొందించాడు చంద్రశేఖరుడు. రాజ్యం మీద కమ్ముకుంటున్న నీలి నీడల నుంచి మనల్ని ఆ సర్వేశ్వరుడే రక్షించాలి. ఆ దేవదేవుడు నాకు కలలో కనిపించి గోదావరి ఒడ్డునున్న ఒక చిన్న గ్రామం రామాపురంలో శివాలయం కట్టించమని ఆదేశించాడు. తద్వారా రాజ్యానికి క్షేమం, లోకానికి క్షేమం అని ఆయన సెలవిచ్చాడు. అందుకే ఇక్కడ శివాలయం నిర్మించాలి అని అనుకుంటున్నా. మీరంతా సహకరిస్తే అతి త్వరలోనే దీని నిర్మాణం పూర్తి చేస్తాం. దైవ కార్యం కనుక మేమే దగ్గరుండి అన్నీ చూసుకుంటామంటూ సాగిన మహారాజు చంద్రశేఖరుడి ప్రసంగానికి అందరూ చప్పట్లతో హర్షాతిరేకం వెలుబుచ్చారు. స్వయంగా మహారాజే పూనుకోవడంతో ఆఘ మేఘాల మీద పనులు ప్రారంభమయ్యాయి. లోతైన పునాదులు తవ్విన రోజు రాత్రి మసక చంద్రుడు లోకాన్ని కాపలా కాస్తున్న వేళ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న బసలోంచి చంద్రశేఖరుడు నెమ్మదిగా బయటకు వచ్చాడు. రథం కింద అడుగు భాగంలో చెక్కలతో ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలోని పెట్టెని స్వయంగా దించి పునాదుల వైపు నడిచాడు. చుట్టూ ఒకసారి పరికించి చూసి ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు అని నిర్ధారించుకున్నాక ఆ పెట్టెని పునాదుల్లో పెట్టేసి మట్టి కప్పాడు. ఎందరి దృష్టినో ఆకర్షించి అతనికి నిద్రాహారాలు మనశ్శాంతి లేకుండా చేసిన అతడి అంతులేని సంపదలో అతి విలువైన భాగం అలా పునాదుల్లో పూడ్చబడింది.
మర్నాడు పునాదుల్లో మొదటి రాతి వరసని పేర్చే వరకు అక్కడుండి మంత్రిని పర్యవేక్షణ కోసం అక్కడే ఉంచి తను మాత్రం అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రథం అడుగు భాగంలో చెక్కలతో అరని ఏర్పాటు చేసిన వడ్రంగి ఆ పెట్టెని అతి రహస్యంగా అంతఃపురం దాటించి రథంలో దార్చిన సేవకుడు పచ్చలు పొదిగిన చంద్రశేఖరుడి కర్రకు కరవాలనానికి బలయ్యారు. శివాలయం పునాదుల్లో దాచిన నిధి రహస్యం రహస్యంగానే ఉండిపోయింది. అనుకున్నట్లుగానే శత్రురాజులు యుద్ధానికి వచ్చారు. సైన్యాధ్యక్షుడు వారికి సహకరించి రాజ్యాన్ని పొట్లంలాగా వాళ్ళ చేతిలో పెట్టాడు. సొరంగ మార్గం గుండా తప్పించుకున్న చంద్రశేఖరుడు శివాలయం ఉన్న పల్లెకే చేరుకున్నాడు. కోటని ఆక్రమించుకున్న శత్రురాజు చంద్రశేఖరుడి సైన్యాధ్యక్షుడు అలకనంద, చంద్రశేఖరుడి బావమరిది, మంత్రి, పట్టమనిషి అందరికీ పిచ్చెక్కినట్టు అయింది. అంతులేని సంపద ఎక్కడా జాడలేదు. చంద్రశేఖరుడి మీద అందరికీ పేకల దాకా కోపం వచ్చింది. మొత్తం వ్యవహారంలో సంతోషించింది ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రజలే. రాక్షస పాలన విరగడైందని వాళ్ళు లోపల ఎంతగానో సంబరపడ్డారు. చంద్రశేఖరుడు మాత్రం ఆ ప్రజల మధ్యనే తాంత్రికుడిగా అవతారమెత్తి రామాపురంలో జీవించసాగాడు. 10 సంవత్సరాలకి శివాలయ నిర్మాణం పూర్తయింది. కొత్త రాజు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రజలే తలో కొంత వేసుకుని కొత్తగా వచ్చిన తాంత్రికుడి సహాయంతో దాని నిర్మాణం పూర్తి చేశారు. ఆ ఆలయం స్తంభాల మీద తాంత్రికుడి సలహాతో చంద్రశేఖర మహారాజు పేరుని ఇతర వివరాలని శాసనంగా చెక్కించారు. కన్నడ దేశం నుంచి వచ్చిన మరొక శిల్పి ఇంకొక స్తంభం మీద ఏదో చెక్కాడు. శివతత్వాలు అని తాంత్రికుడు చెప్పాడు, కానీ నిజానికి అది కూడా కన్నడ భాషలో చెక్కిన శాసనం. అందులో ఇలా ఉంది: ఈ గుడి పునాదుల కింద అంతులేని సంపద ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించే చంద్రశేఖర మహారాజు స్వయంగా దాన్ని అక్కడ పాతిపెట్టాడు. ఎప్పుడైనా ఎవరైనా దాన్ని బయటకు తీస్తే అది చంద్రశేఖరుడి వారసులకే చెందాలి. అలా వీలుగాని పక్షంలో ఈ శివాలయం అభివృద్ధికి, ఇతర ధర్మ కార్యాలకి వినియోగించవలెను. మొన్నాడు ఆ కన్నడ శిల్పి గోదావరిలో శవమై తేలాడు. గ్రామ ప్రజల సహకారంతో శివాలయంలో నిత్య పూజలు ప్రారంభమయ్యాయి. తాంత్రికుడి వేషంలో ఉన్న చంద్రశేఖరుడు జీవితాంతం ఆ గుడిని అంటిపెట్టుకునే ఉన్నాడు. రహస్యాన్ని కడుపులో దాచుకుని అతడు మరణించాక అతడి పార్థివ దేహాన్ని ఆ శివాలయం వెనక ఉన్న శ్మశానంలో పాతిపెట్టారు. రాజుల శవాల్ని పాతిపెట్టి సమాధి కట్టడం ఆచారం. తనకి అలా చేయాలని అతను బ్రతికుండగానే ఊరి ప్రజలను కోరాడు. ఊరి కోసం ఎంతో చేసిన అతడి కోరికని ఆ గ్రామస్తులు మన్నించారు. ఆ విధంగా నిధిని పాతిపెట్టిన చోటే అతడి శవం కూడా పాతిపెట్టబడింది. అలాగే రహస్యం కూడా. అక్షరాల రూపంలో దాన్ని దాచుకున్న శిలాఫలకం స్థిరంగా, శాశ్వతంగా శివాలయం స్తంభం మీద నిలబడింది. ఆ చిన్న పల్లెటూరులో ఎవరికీ మరొక భాష రాదు. అక్కడికి కన్నడ దేశం నుంచి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదంతా జరిగి అక్షరాల 800 సంవత్సరాలైంది. ఆధునిక ప్రపంచంలో పురాతనమైన వాటికి విలువ చాలా ఎక్కువ. అది పురాతనమైన నాణ్యం కావచ్చు, వస్తువు కావచ్చు, కట్టడం కావచ్చు, సంపద కావచ్చు, మణి మాణిక్యాలు, నగలు, ఆయుధాలు, దుస్తులు, అలంకారం చేసుకునే ఆభరణాలు ఏవైనా కావచ్చు. కానీ వాటి విలువ అపారం. అలా అంతులేని విలువగల పురాతన వస్తువుల మధ్య శివాలయం పునాదుల కింద గల నిధి బయటికి వస్తే దానికి విలువ కట్టగల వాడెవడూ లేడు. ఒకవేళ చచ్చి చేడి దాని విలువ కట్టినా అంత విలువ పెట్టి కొనగలిగే వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. బహుశా 4-5 దేశాలు మొత్తం సంపద పెడితే దాన్ని సొంతం చేసుకోవచ్చేమో. తమ స్వార్థం కోసం ప్రజల్ని బలిపెట్టడానికి వెనుతీయని నాయకులున్న ఈ రోజుల్లో అలాంటి దాన్ని సొంతం చేసుకోవడం కోసం ప్రజా ప్రయోజనాల్ని పణంగా పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి కాలంలో ఉన్నాం మనం ప్రస్తుతం. పెళ్లి చూపులు అనగానే చాలామంది ఆడపిల్లలలాగానే పల్లవికి కూడా ఏదో అలజడి, ఆందోళన ఉంది. 21వ శతాబ్దపు అమ్మాయికి కూడా తప్పని సహజమైన అలజడి అది. అందులోనూ అబ్బాయి అందగాడని అతడి ఫోటో చెప్పనే చెప్పింది. అమ్మాయికి తగిన జోడీ కాదని ఎన్నో సంబంధాలు తిరగొట్టి దీనికి అంగీకారం తెలిపిన తండ్రి నమ్మకం కూడా మంచి సంబంధమే అని అనిపిస్తోంది. అబ్బాయికి కంప్యూటర్ ఇంజనీర్గా ఉద్యోగం.
25,000 జీతం, హైదరాబాద్ నగరంలో సొంత ఫ్లాట్, నిండుగా బ్యాంక్ బ్యాలెన్స్, పైపెచ్చు అతడి తండ్రిది కూడా ప్రభుత్వోద్యోగం, పురావస్తు శాఖలో శాసనాలు చదివే ఉద్యోగం అట. తల్లి కూడా ఉద్యోగస్తురాలే, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు. కొడుకు ఒక్కడు హైదరాబాదులో ఒంటరిగా ఉంటున్నాడు. ఇక ఒంటరితనాన్ని భరించలేక పెళ్లికి అంగీకారం తెలిపాడతను. తండ్రి స్నేహితుడు ఎవరో ఈ సంబంధం గురించి చెప్పారు. అమ్మాయి ఫోటో చూసి ఎవ్వరికీ అభ్యంతరం చెప్పేందుకు నోరు రాలేదు. పెళ్లి చూపులకి పచ్చజెండా ఊపాక ఇవాళ ఇలా అమ్మాయి ఇంటి వద్ద పెళ్లి చూపులు ఏర్పాటు చేయబడ్డాయి. పల్లవి తండ్రి హడావిడి పడిపోతూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక్కగానొక్క కూతురికి మంచి సంబంధం రావడం ఒకటే కాదు, ఆయన్ని కుదురుగా నిలబడనీయనిది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దూరంగా వెళ్ళిపోతుందన్న బెంగ కూడా. కానీ తప్పదు. ఆడపిల్ల మీద మమకారం పెంచుకున్న ఏ తండ్రికి ఈ పరిస్థితి రాక తప్పదు. ఆయన పడుతున్న హైరాణ లోపల వంటగదిలో చుట్టుపక్కల ఆడవాళ్లను వేసుకుని తంటాలు పడుతున్న పల్లవి తల్లికి ఆందోళన కలిగిస్తున్న వంటగది విడిచి వచ్చే పరిస్థితి లేదు. కాబోయే వియ్యంకుల వారి కోసం ఎన్నో రకాలు చేసిపెట్టి తన పాకశాస్త్ర ప్రావీణ్యతనంతా రుచి చూపించాలని ఆవిడ తాపత్రయం. మరోపక్క పల్లవిని తయారు చేస్తున్న ఆమె స్నేహితురాళ్ళు ఆట పట్టిస్తున్నారు. గిల్లితే పాలుగారేలాగా ఉన్న ఆమె చెంపలు కుంకుమ రంగునే అద్దుకుంటున్నాయి సిగ్గుతో. అది చూసి మరింత ఏడిపిస్తున్నారు వాళ్ళు. ఒక్కో అలంకారము చేస్తూ ఉంటే పూర్తి రూపం సంతరించుకుంటున్న చిత్రంలాగా, శిల్పంలాగా, వికసిస్తున్న పుష్పంలాగా ఆమె నిండుగా దర్శనం ఇవ్వసాగింది. ఆమె సౌందర్యానికి సాటి ఆడవాళ్లే దాసోహం అయిపోయారు. మరి వచ్చేవాడు ఏమవుతాడో. బయట గుమ్మానికి దండలు కట్టేసిన తర్వాత అక్క గదిలోకి వచ్చి అబ్బురంగా తయారై ఉన్న పల్లవినే చూస్తూ నిలబడిపోయాడు. ఎంత బాగున్నావే అక్క అంటూ బుగ్గల మీద ముద్దు పెట్టాడు. మరింత సిగ్గు ముంచుకురాగా పోరా అని కసిరింది నవ్వుతూ. వాడెక్కడికి పోతాడే, నువ్వే పోవాలి ఆ వచ్చేవాడు చేయి పట్టుకుని అంది ఒక ఆవిడ. రెక్కల గుర్రం మీద వచ్చిన రాకుమారుడొకడు తన చిటికెన వేలు అందించి తనని మబ్బుల లోకానికి తీసుకుని వెళ్ళిపోయినట్టు క్షణం కలగంది పల్లవి. కానీ ఆమెను తీసుకువెళ్ళేవాడు రెక్కల గుర్రం మీద కాక టాటా సుమోలో వస్తున్నాడు. రామాపురం, హైదరాబాద్ పెళ్ళికొడుక్కి, అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి గోదావరి జిల్లా రామాపురం పిల్లతో పెళ్ళి. బాగుందిరా. అంతటి హైదరాబాదులోనే అంతమంది ఎంతో చదువుకున్న అందమైన స్మైల్ గల ఉద్యోగం చేస్తున్న మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిల్లో అమ్మాయి దొరకలేదా అన్నాడు విశాల్. సంతోష్ ఏం మాట్లాడలేదు. అతని మనసంతా తను చూడబోయే పెళ్లి కూతురు మీదే ఉంది. పల్లవి అనే ఒక పేరు ఎంతో సుపరిచితమైనదిలాగా తోస్తోంది అతనికి. ఎప్పుడో ఎక్కడో ఏనాడో ఆమె తనకు తెలిసినట్టు. ఇంకా ఎంతసేపురా, ఇలా వెళ్తూనే ఉండాలా? ఎంతసేపైనా అన్నాడు లోకేష్. రాజమండ్రిలో రైలు దిగాక సుమోలో బయలుదేరి 2 గంటలు కావస్తోంది. ఇంకా గమ్యం కనిపించడం లేదు. అప్పటిదాకా కడియం పూల తోటలు, రావులపాలెం గోదావరి అందాలు కనువిందు చేశాయి కనుక అంతా అనిపించడం లేదు. కానీ ఇప్పుడు కాలువ పక్కగా అంతూ దరి లేకుండా సాగుతున్న ప్రయాణం విసుగు అనిపిస్తోంది. సుమో మొత్తం సంతోష్ మిత్ర బృందం 5గురున్నారు. వెనకే వస్తున్న కారులో అతడి తల్లి, తండ్రులు, పెళ్లి సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తి ఉన్నారు. కావాలనే సంతోష్ అమ్మాయి ఫోటో స్నేహితులకి చూపించలేదు. తను అంత దూరం ఎందుకొచ్చాడో, ఆ నిర్ణయం సరైందేనని పల్లవిని చూసిన తర్వాత స్నేహితులు తనతో చెప్పాలని అతడి ఊహ. ఇంక ఉండబట్టలేక డ్రైవర్ బాబు, ఇంకా ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది? రామాపురం అన్నాడు వెంకటేష్. ఇంకెంత సార్, ఇంకొక అరగంట ఓపిక పట్టండి, రామాపురంలో ఉంటాం సమాధానం ఇచ్చాడు డ్రైవర్. అందరి కళ్ళు రోడ్డు మీదే ఉన్నాయి. ఆ రోడ్డు ఒక పల్లెటూరి మట్టి రోడ్లోకి ఎప్పుడు దారి ఇస్తుందో, ఆ అమ్మాయి ఇల్లు ఎప్పటికి వస్తుందో అని. పల్లవి తండ్రి వెంకటనారాయణది కాస్త కంగారు స్వభావం. ఆ స్వభావం అవతలి మనిషి ఎక్కడ ఏ విషయానికి నొచ్చుకుంటాడోనని తను ముందే ఆ విషయానికి నొచ్చుకుని కంగారు పడిపోతూ ఉండడం వల్ల వచ్చింది. ఇప్పుడు అటువంటి కంగారులోనే ఉన్నాడు. పెళ్లివారు వచ్చే సమయం అయిపోయింది. చేస్తున్న ఏర్పాట్లు వాళ్ళకి నచ్చుతాయో నచ్చవో అని నానా హైరాణ పడిపోతున్నాడు. మరోపక్క పల్లవిని చూసిన కళ్ళకి ఇవేమీ ఎక్కవు అనే ధైర్యం ఉంది.
ఆయన అలాంటి ఆలోచనలో ఉండగానే గుమ్మం ముందు సుమో, ఆ వెనకాల కారు ఒకసారి వచ్చి ఆగాయి. ఒరే రాజా, పెళ్లివారు వచ్చేశారు అని కొడుకుని పిలిచి, రారా శ్రీను, కొంచెం దగ్గరుండి తీసుకురా అంటూ పక్కింటి కుర్రాడికి పురమాయించి హడావిడిగా బయటికి పరిగెత్తాడు. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ పెళ్లి చూపుల తతంగం ఏమిటి, ఈ నిధి ఎలా బయటపడుతుందో తెలియాలి అంటే మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. రచయిత గారికి నేను ఫార్వర్డ్ చేస్తాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.